ఒకరు నిన్ను నమ్మి వారి వ్యక్తిగత విషయాలు చెబుతున్నారంటే వాళ్లకు నీపై గొప్ప విశ్వాసం, నమ్మకం ఉందని. అలాంటి వాళ్లకు ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు. అందరికీ నచ్చేటట్టుగా ఉండాలంటే ధనంతో పుట్టాలి. అందరికీ అవసరం కావాలంటే అబద్ధంగా మారాలి. అందరినీ ఆకర్షించాలంటే పుకారుగా మారాలి. నువ్వులా ఉండాలంటే నీ మనసు చెప్పిన మాట వినాలి. జీవం లేని శిలను మలిస్తేనే శిల్పంగా మారుతుందే. అలాంటిది జీవమున్న నువ్వే కాస్త ఓపికతో నిన్ను మలుచుకుంటే చరిత్ర సృష్టించలేవా? ప్రతి ఉదయం జీవితం మనకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. 1 కలలు కంటూ నిద్రపోవడమా, 2 మేల్కొని ఆ కలలు సాధించడం కోసం ప్రయత్నించడమా. నిర్ణయం మనదే మిత్రమా. ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు సంతోషంగా బ్రతికేయడమే మంచిది మిత్రమా. ఎందుకంటే మనం ఎంత మంచివాళ్లుగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్లమే. అవునా కాదా? మీరే చెప్పండి. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ, ఇవన్నీ వ్యర్థాలే. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది ఏది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నువ్వు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల ఉంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీదే మిత్రమా. నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నిజమైన మిత్రులు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుస పెట్టి పలకరిస్తాయి. ఓర్చుకున్న వారే ఒడ్డుకు చేరుకోగలుగుతారు. నీళ్లు లేని కొలను ఉండొచ్చు, కానీ కన్నీళ్లు లేని కనులు ఉండవు. నయనం నుంచి జారే ప్రతి చుక్క విలువైనదే. నీ విలువ తెలియని వాళ్ల కోసం దానిని వృధా చేయకు. ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. 1 ఎందుకు ఈ పని చేస్తున్నాము, 2 దీని వలన ఫలితమేమిటి, 3 ఇందులో విజయం సాధించగలమా. 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. గౌరవం లేని చోట ఉండకూడదు. నమ్మకం లేని వారికి సంజాయించి చెప్పనవసరం లేదు. కన్నీటికి విలువ ఇవ్వని వారి కోసం బాధపడనవసరం లేదు మిత్రమా. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటినీ నేనున్నానని భరోసా ఇస్తుంది. నిజం సర్జరీ లాంటిది. ముందు కష్టపెట్టినా పూర్తిగా నయం చేస్తుంది. అబద్ధం పెయిన్ కిల్లర్ లాంటిది. తక్షణం ఉపశమనం కలిగించిన తర్వాత నాశనం చేస్తుంది. మంచితనం ఉండడం తప్పు కాదు. జీవితాన్ని కష్టాల్లోకి, భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసుకునేంత మంచితనం ఉండడం మాత్రం తప్పే. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే లేచి నిలబడి పోరాడతావో అది చరిత్ర అవుతుంది. ఆదాయాన్ని మించి ఖర్చు, ఎదుటివారిలా బతకాలనే కోరిక 2 ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తే, మరొకటిది నిన్ను సంతోషాన్ని దూరం చేస్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. 1 మనకు విలువ ఇవ్వని వారిని, 2 మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, 3 మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. సమాజం నీతులు చెబుతుంది కానీ నీడను ఇవ్వదు. సలహాలు ఇస్తుంది కానీ సహాయం చేయదు. బాధపడితే భరోసా ఇవ్వదు కానీ బాగుపడుతున్నాము అంటే మాత్రం బాధపడుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. దేన్ని చూసి భయపడి దూరంగా పారిపోతామో అది మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఎదురు
తిరిగి చూడు, మన తెగింపు చూసి భయం కూడా వెనకడుగు వేస్తుంది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. మన బాధల్ని ఎవరు పట్టించుకోరు, మన కష్టాల్ని ఎవరు గుర్తించరు. మన ఇబ్బందులు ఎవరికి అవసరం లేదు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో, మూర్ఖులు కూడా మనం వినేది చెప్పలేరు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది. బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. అతి గర్వం నిన్ను గాయంపరుస్తుంది. అతి వినయం నీ కొంప ముంచుతుంది. అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలోనే ఉంటేనే అందం, ఆనందం. బాధ్యత తెలిసినప్పుడు రాత్రి అంటే పడుకోవడమే అనుకునేవాడిని. బాధ్యత తెలిసి వచ్చాక అర్థమైంది రాత్రి అంటే రేపటి కోసం ఆలోచించడమని. జీవితం ప్రవాహం వంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా మారుతుంది. అలాగే వదిలి వెళ్లిన వాళ్లనే తలుచుకొని అక్కడే ఆగిపోతే జీవితం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చేసే వారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోవద్దు. 1 కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని. 2 కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని. ముఖ్యంగా 3వది కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని. ఏకాంతం, ఒంటరితనం 2 మనకు వరాలే. ఏకాంతం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఒంటరితనం మీ వాళ్ళెవరో మీకు తెలియజేస్తుంది. 4 విషయాల్లో సిగ్గుపడకండి. 1 పాత బట్టలు. బట్టలు ప్రతిభను నిర్వచించవు. 2 పేద స్నేహితులు. స్నేహంలో హోదా ఉండకూడదు. 3 ముసలి తల్లిదండ్రులు. ఈరోజు మనం ఎలా ఉన్నామో అది వారి వల్లే. లాస్ట్ 4వది సాదాసీదా జీవితం. ప్రదర్శనను బట్టి విజయాన్ని అంచనా వేయలేము. ఎవరి ఎదుట తలవంచనేది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనేది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ 3 కలయికే జీవితం. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే ప్రతి అడ్డమైన పనికి మనల్ని వాడుకుంటారు ఈ జనం. అందుకే ఖాళీగా ఉండక మనకు వచ్చిన పనో నచ్చిన పనో చేయడం అలవాటు చేసుకోండి. కోపంలో ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. శరీరానికి అలసట వస్తే కునుకు తీస్తే సరిపోతుంది. మనసుకు అలసట వస్తే ఇష్టమైన వాళ్లతో కాసేపు ముచ్చటిస్తే కుదుట పడుతుంది. మంచి ఆలోచన, ఆశ మరియు నమ్మకం ఎప్పటికీ తప్పు కావు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిపై ఆశ పెట్టుకున్నాం మరియు ఎవరిని నమ్మాం. సంస్కారాన్ని నేర్పని చదువు, సమస్యని పరిష్కరించలేని తెలివి, అవసరానికి ఉపయోగపడని డబ్బు, కష్టాల్లో తోడులేని బంధాలు వ్యర్థంతో సమానం. ఓడిపోయే వాళ్ళు 9 మాత్రమే చెప్పే విషయాలు. నంబర్ 1 నేను రేపటి నుండి స్టార్ట్ చేస్తా. 2వది ఇది నా తప్పు కాదు. 3వది నేను చేయలేను. 4వది ఇది సరైనది కాదేమో. 5 నాకు అసలు టైం లేదు. 6 నేను చాలా బాధపడ్డాను. 7 వాళ్ళు చాలా అదృష్టవంతులు. 8 నేను అలసిపోయాను. 9 నేను చెప్పినంత సులభం కాదు చేయడం. లైఫ్లో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది. ప్రతి వ్యక్తి తనను తాను దీపమై స్వయంగా మార్గదర్శి చేసుకోవాలి. మిత్రమా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.